హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనకి మిక్స్డ్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, కానీ వాటన్నిటిని అప్పర్గా కన్వర్ట్ చేయాలి. అండ్ మిక్స్డ్గా ఇచ్చారు, వాటన్నిటిని లోవర్గా కన్వర్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాటన్నిటి లోవర్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ స్పెషల్గా ఉన్నప్పుడు దాన్ని అప్పర్గా ఎలా కన్వర్ట్ చేయాలి. ఇది మీకు హోంవర్క్ అనమాట. ఓకే, మనం ప్రీవియస్లో ఆల్రెడీ చూసాము. మనం మిక్స్డ్ ఉన్నప్పుడు దాన్ని ఆపోజిట్గా కేసులు కన్వర్ట్ చేయాలి, ఆర్ అప్పర్గా ఉన్నప్పుడు లోవర్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ లోవర్ ఉన్నప్పుడు అప్పర్గా ఎలా కన్వర్ట్ చేయాలి. ఈ లోవర్ ఉన్న అప్పర్ ఇది ఆప్టిమైజ్ చూడండి. ఇది మళ్ళీ మనం ఈరోజు యూజ్ చేయబోతాం. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వస్తే మిక్స్డ్ ఉండే కానీ వాటన్నింటిని లోవర్గా కన్వర్ట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో వైట్ బోర్డ్కి వెళ్దాం. సో ఆల్రెడీ మనం చూసింది ఇది. మనం క్యాపిటల్ ఏకి ఒక యాస్కీ వాల్యూ ఎంత ఉంది? 65 ఉంది. స్మాల్ ఏ ఒక యాస్కీ వాల్యూ ఎంత ఉంది? 97 ఉంది. సో ఈ రెండింటి ఒక డిఫరెన్స్ మనకి 32 అనమాట. అంటే మనం వీటి బైనరీ ఫార్మాట్ చూస్తే 10000001, ఇది 65 అనమాట. మనకి ఇది 110000, ఇది మనకి 97. ఎందుకంటే ఈ 2 పవర్ 5 అనమాట. ఇది 2 పవర్ 5 అంటే మనకి 32. ఓకే, సో జస్ట్ మనం ఈ యొక్క బిట్ని ఫ్లిప్ చేసామనుకోండి, క్యాపిటల్ ఏ కదా స్మాల్ ఏ అవుతుంది. అఫ్ కోర్స్ బీకి ఏముంది? బి ఎంత ఉంటుందంటే 66 ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే 000010 ఇలా ఉంటుంది. సో మళ్ళీ ఇదే బి మన ఫ్లిప్ ఇక్కడ ఉన్న క్యాపిటల్ స్మాల్ బి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది స్మాల్ బి, ఇది క్యాపిటల్ బి. సో ఇవన్నీ ఇక్కడే చేంజెస్ జరుగుతాయి. ఓకే, జస్ట్ మనం ఏం చేయాలి? మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈ బిట్ని ఫ్లిప్ చేయటం అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం ప్రతిదాన్ని లోవర్గా కన్వర్ట్ చేయాలి. ఏ కేసులో మనం ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని ఒక లోవర్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి అంటే ఈ బిట్ని 0 ఉంటే 1గా కన్వర్ట్ చేయాలి. ఆర్ ఆల్రెడీ 1గా ఉందనుకోండి, సేమ్ దాన్ని అంతే ఉంచేయాలి. ఓకే, అంటే ఈ కండిషన్ మనకి ఎక్కడ రిజంబుల్ అవుతుంది ఛాన్స్ ఉంది? ఈ కండిషన్ మనం ఎక్కడ అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఆర్ కండిషన్ ఉంది కదా. సో ఆర్ కండిషన్లో ఏమవుతాయి? 0101. సో ట్రూత్ టేబుల్ అనుకుందాం. ఓకే, సో ఆర్ కండిషన్ ఇచ్చినప్పుడు మన ట్రూత్ టేబుల్ ఏమవుతుంది? ఇది 01 అవుతుంది, ఇది 1 అవుతుంది, 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ సెట్ అయిన బిట్, అంటే సెట్ అయిన బిట్కి మళ్ళీ నేను 1 సప్లై చేస్తే మనకి ఏమవుతుంది? 1 వస్తుంది. ఆర్ సెట్ లేని బిట్కి నేను మళ్ళీ 1 సప్లై చేస్తే ఏమవుతుంది? నాకు మళ్ళీ 1 వస్తుంది. అంటే ఏంటి? లేని దాన్ని సెట్ చేస్తుంది, ఉన్నదాన్ని అంతే ఉంచుతుంది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ ఆర్ అనే కండిషన్ అప్లై చేసి ఉన్న వాటన్నిటి మనం లోవర్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో మన కోడింగ్కి వెళ్తే, సో ఇక్కడ నా స్క్రీన్ షేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మిక్స్డ్ ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ ఇది లోవర్గా చేస్తున్నాను. ఫస్ట్ లోవర్ది చేద్దాం. సో ఇది రన్ చేశాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో నేను ఆల్రెడీ లెంత్ ఆఫ్ ద లిస్ట్ తీసుకున్నాను ఆల్రెడీ. సో నేను దాని మీదే చేంజెస్ చేయబోతున్నా. లిస్ట్ ఆఫ్ ఆల్ఫా 5, ప్రతి ఒక్క వాల్యూని యాక్సెస్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫస్ట్ మనకి ఎస్క్యూఎల్ కన్వర్ట్ చేయాలని ఫంక్షన్ ఏంటి? ఆడ్ కదా. సో ఉన్నదాన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ నేను దాని యొక్క రెస్పెక్టివ్ నెంబర్గా మారుస్తున్నా. ఓకే, అది యూజింగ్ ఆడ్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ దానికి ఏం చేయాలి? నేను R32 అంటే ఇప్పుడు 65 ఉంటే R32 అంటే దాంట్లో 5th బిట్ సెట్ అయి ఉందా? లేదు కదా. సో అది 97 అవుతుంది యాడ్ అయ్యి. ఆల్రెడీ సెట్ అయిన దానికి నేను మళ్ళీ ఆర్ ఇచ్చాను అనుకుంటే ఏమవుతుంది? మళ్ళీ 97గానే ఉంటుంది. ఓకే, ఇది మన నెంబర్ అనమాట. సో నెంబర్ని మళ్ళీ బ్యాక్ టు క్యారెక్టర్గా మార్చాలి కదా. సో అందుకే నేను దానికి క్యార్ అనేది తీసుకున్నా. సో ఫైనల్గా ప్రింట్ డాట్ జాయిన్ లాస్ట్ ఆల్ఫా. ఓకే, ఓకే కామా వచ్చింది, డాట్ రావాలి. సో ఇక్కడ చూసారు మనకి ప్రతిదీ మిక్స్డ్ కేసు ఉంది, కానీ వాటన్నిటికీ మనకి ఏమైంది? అది లోవర్ కేస్గా కన్వర్ట్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి, స్పెషల్ క్యారెక్టర్ టు సారీ ఇక్కడ మిక్స్డ్ ఆల్ఫాబెట్స్ టు అప్పర్ కేస్ అన్నారు. ఓకే, దీంట్లో ఒక ఇంటర్మీడియట్ ప్రాబ్లం ఉంది. మనం మిక్స్డ్ని లోవర్గా మార్చాం, అవునా? సో ఇక్కడ ఏమైనా మిక్స్ని అప్పర్గా మారవు అంటున్నారు. బట్ మనం ఒకటి చేయొచ్చు ఆల్రెడీ. సో మనం ఆల్రెడీ మిక్స్డ్ ఉన్నదాన్ని
మనం ఏం చేసాం, లోవర్గా కన్వర్ట్ చేయడానికి మనకి కోడ్ ఉంది. ఓకే, మిక్స్డ్ టు లోవర్ మనం ఇప్పుడు రాసిన కోడ్ అనమాట. ఓకే, ఇప్పుడు అదే లోవర్ టు అప్పర్గా చేయాలంటే ఏముంది, ఆల్రెడీ మనం దీన్ని కోడ్ రాసాం కదా. ఎక్కడ రాసాం ఇది, ఫస్ట్లో చెప్పిన ఐడియా ఉందా? సో ఇక్కడ చూడండి, లోవర్ కేస్ టు అప్పర్ కేస్ రాయడానికి మనకి జార్ అంటే ఫస్ట్ మనం ఆర్ అప్లై చేసి, ఆర్ అప్లై చేసిన దాని మీద ఓవరాల్ దాని మీద మళ్ళీ జార్ అప్లై చేసాం అనుకోండి, జార్ ఆఫ్ 32, అదేమవుతుంది, కంప్లీట్గా అప్పర్ కేస్గా మారుతుంది. సో నేను ఏం చేయట్లేదు, ఒక చిన్న చేంజ్ చేస్తున్నా, సేమ్ కోడ్ తీసుకెళ్తున్నా, పేస్ట్ చేస్తున్నా, చేంజ్ ఏం లేదు. ఫైనల్గా దీని క్యారెక్టర్ కంటే ముందు చేసే ముందు అన్ని లోవర్ అయినాయి కదా, నేను మళ్ళీ ప్రతి దానికి ఏం చేస్తున్నా, జార్ ఆఫ్ 32 ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ప్రతిదీ మనకి ఏమవుతుందంటే క్యాప్స్గా మారిపోతుంది. ఓకే, ఇది సింగిల్ లైన్లోనే. ఓకే, అండ్ మనకి ఫైనల్ ఇది స్పెషల్ క్యారెక్టర్స్ ఉండే కానీ వాటి యొక్క లోవర్గా మార్చాలన్నమాట. ఓకే, ఈ స్పెషల్ క్యారెక్టర్ని లోవర్గా మార్చాలంటే సేమ్ కోడ్ వాడదాం. ఇక్కడ ఉన్న కోడ్నే సేమ్ యాజ్ చేసి కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారు నేను వీటి మధ్యలో సింబల్స్ పెట్టాను, $1 అని. సో అవి ప్రిజర్వ్ అవుతున్నాయి లేవో చూడాలి. సో ఇక్కడ ప్రిజర్వ్ అయినాయి అంటే ఈ కోడ్ దానికి కూడా వర్క్ అవుతుందా, యాక్చువల్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ నేను కావాలని ఇలా, ఐ మీన్ ఆ 32 బిట్ ఆల్రెడీ సెట్ అయిన వాటికి తీసుకున్నాను. ఇక్కడ దీంట్లో @కి 32 బిట్ అనేది సెట్ అయి ఉండదు. సో ఈ సింబల్ చూద్దాం. ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ @ పెట్టాను, కాస్త మనకి ఏమైంది, వేరే సింబల్గా మారిపోయింది అనమాట. మనకి ఆ సింబల్ అనేది ప్రిజర్వ్ అవ్వలేదు. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కండిషన్స్ దేనికి వర్క్ అవుతాయి అంటే కంప్లీట్లీ ఓన్లీ ఆల్ఫాబెట్స్కే వర్క్ అవుతాయి. సో మిక్స్ ఉంటే కూడా మిక్స్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అంటే అలా ఉండదు, ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. సో అందుకే మనకు కండిషన్ రాసుకోవాలి ఇక్కడ. ఆ కండిషన్ ఏంటంటే ఇఫ్ LST of alpha of I is greater than or equal to small a and LST of alpha of I less than or equal to small z. ఓకే, ఆర్ ఓన్లీ ఒక కేసే కదా, మన మిక్స్డ్ కేసు ఉండే కదా. సో మిక్స్డ్ కేసు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, క్యాప్స్ కూడా తీసుకోవాలి. సో ఇది క్యాపిటల్ ఏ అవుతుంది, ఇది క్యాపిటల్ Z అవుతుంది, అండ్ దీనికి కూడా ఒక బ్రాకెట్ సరిపోతుంది, ఇండెంటేషన్. ఓకే, సో ఇది ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. సో ఇక్కడ చూసారు మనకి ప్రిజర్వ్ అయినాయి, ప్రిజర్వ్ అయింది, 1 ప్రిజర్వ్ అయింది, $ప్రిజర్వ్ అయింది. అండ్ ఫైనల్గా మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే, గివెన్ స్పెషల్ క్యారెక్టర్స్ కన్వర్ట్ టు అప్పర్ కేస్. సో ఇది చాలా సింపుల్, ఇప్పుడు చేసిన దానికి మనకి. సో మీరు వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి, ఫైనల్గా రాకపోతే చూడండి. ఓకే. సో ఇది మనకి క్యాప్స్గా మార్చడం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.